సర్వశిక్ష అభియాన్ అనేటటువంటి పథకం కింద కేంద్ర ప్రభుత్వం వివిధ రాష్ట్రాల్లో విద్య అభ్యున్నతి కోసం అని చెప్పి డబ్బులు ఇస్తుంది. అందులో ఉన్నటువంటి నిధులతో టీచర్ల నియామకం చేసుకోవచ్చు, తాత్కాలిక టీచర్ నియామకం. రెండవది వచ్చేటప్పటికి స్కూళ్ళు కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. గతంలో నాడు నేడు కింద స్కూళ్ళకి సంబంధించి దాదాపుగా 60% 70% ఆ డబ్బులే వాడారు. దాంతోపాటు టీచర్లని, టెంపరీ టీచర్లు అంటే ఇప్పుడు ఒక స్కూల్లో 10 మంది టీచర్లు కావాల్సి ఉండి 5గురే నియామకమే, మిగతా 5 ఖాళీలు ఉంటే కనుక ఆ సబ్జెక్టులకు సంబంధించి ఈ సర్వశిక్ష అభియాన్ నిధులతో జాయిన్ చేసుకోవచ్చు. అయితే అలా సర్వశిక్ష అభియాన్ కిందన నియమితులైనటువంటిది టెంపరీ. పర్మనెంట్ ఎంప్లాయ్మెంట్ అనేటటువంటిది రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చుకోవాలి. కానీ ఇలాగ టెంపరీగా నియమితులైన వాళ్ళనే కొనసాగిచ్చేస్తా తమ చేతిలో ఖర్చు అవ్వట్లేదు కదా అనేసి రాష్ట్ర ప్రభుత్వాలు తెలివిగా వ్యవహరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సర్వశిక్ష అభియాన్ కిందన నియమితులైనటువంటి టీచర్లు మమ్మల్ని పర్మనెంట్ చేయడం, మా గురించి అసలు ఏమీ తేల్చట్లేదంటూ హైకోర్టుకు వెళ్ళారు. హైకోర్టు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి సర్వశిక్ష అభియాన్కి సంబంధించినటువంటి శాఖతో పాటుగా 2-3 శాఖలకు నోటీసులు ఇచ్చింది. వాళ్ళు ఎవ్వరూ సమాధానం చెప్పలేదు దాంట్లో. ఎందుకంటే అది విధానపరమైనటువంటి నేమ్ ప్రకారం అసలు వాళ్ళకి సంబంధం లేనటువంటి ఇది. టీచర్ స్టాఫ్ అనేటటువంటిది స్టేట్ సబ్జెక్ట్, విద్య అనేటటువంటిది. కేంద్రం అదనపు సాయం మాత్రమే చేస్తుంది. మరి కేంద్ర శాఖలను అడిగితే వాళ్ళు ఏం చెప్తారు? వాళ్ళు ఇప్పుడు వాళ్ళ మంత్రిత్వ శాఖను అడిగి వాళ్ళంతా చేయాలి. ఇప్పుడు హైకోర్టు సీరియస్ అయింది. ఒక హైకోర్టే, ఒక న్యాయ వ్యవస్థే మిమ్మల్ని అడిగితే సమాధానం చెప్పరా అంటూ. మరి ఇప్పుడు ఆ శాఖలు ఏం సమాధానం చెప్తాయనే చూడాలి.